లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు కుదిర్చడానికి మ్యారేజ్ బ్యూరో వారికి గాని పేరెంట్స్ కు గాని తలకు మించిన భారంగా మారింది. ప్రధానంగా అమ్మాయిలను ఒప్పించడం చాలా కష్టంగా మారింది. ఎంత మంచి సంబంధం తెచ్చినా రిజెక్ట్ చేస్తున్నారు. అబ్బాయిలకు ఉద్యోగంతో పాటు పూర్వీకుల ఆస్తిపాస్తుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఏవైనా స్థిరాస్తులు గట్టిగా ఉంటేనే పెళ్లికి మొగ్గు చూపుతున్నారు. దీంతో పెళ్లిగాని ప్రసాద్ల బాధలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అబ్బాయిలు చచ్చిచెడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడినప్పటికీ పెళ్లి విషయానికి వచ్చినప్పటికీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు వారి తల్లిదండ్రుల గొంతమ్మ కోరికలు అంచనాలు అందుకోలేకపోతున్నారు. దీంతో పెళ్లి వాయిదా చేసుకుంటున్నారు. అబ్బాయిలు జాబ్ లో సెటిల్ అయ్యి మంచి శాలరీ సంపాదించే సమయానికి వయసు ఈజీగా 30+ అవుతోంది. అంతలోపు పెళ్లి ప్రస్తావన తెచ్చినా నా కాళ్లపై నేను నిలబడాలనే అబ్బాయిలు పెళ్లి ప్రస్తావనను రిజెక్ట్ చేస్తున్నారు. మంచి శాలరీ వచ్చే సమయానికి అమ్మాయిలు వయసు ఎక్కువైందని ఆ అబ్బాయిల ప్రొఫైల్ను చూస్తలేరు. జాబ్ చేసే అమ్మాయిల లిస్ట్ ఇంకా పెద్దగా ఉంటుంది. తనకంటే ఎక్కువ సంపాదించేవారు కావాలనుకుంటున్నారు. ఇంకా కొంతమంది అమ్మాయిలకు ఈగో ఎక్కువ. జాబ్ చేసే అమ్మాయిలకు పెళ్లి, పిల్లలు, బాధ్యతలు ఎందుకు, ఫ్రీగా లైఫ్ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పలేక నానా వంకలు పెడుతూ పెళ్లిని వాయిదా వేస్తూ పేరెంట్స్కి చుక్కలు చూపిస్తున్నారు. ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలపడానికి నగరంలో ప్రముఖ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు డాక్టర్ కోటిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి లైఫ్లో వారు ఇలాంటి గుణాలున్న ఒక వ్యక్తిని అయితే పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. అది అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు మేము పెళ్లి చేసుకోము అని అంటున్నారు. ఈవెన్ వాళ్ళు ఇండియాలో ఉన్న అబ్బాయిలైనా సరే, వాళ్ళు ఎన్ఆర్ఐస్ అయినా సరే. సో ప్రతి ఒక్కరికి ఈ కష్టాలు అయితే తప్పడం లేదు. ఎందుకంటే కొత్తగా ఈ మధ్య కాలంలో అయితే ఎన్ఆర్ఐలు అయినప్పటికీ కూడా అసెట్స్ విషయంలోనైతే రిజెక్షన్ కి చాలా వరకు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం అయితే అవినాష్ రెడ్డి మ్యారేజ్ బ్యూరోలో అయితే ఉన్నాం. సో వారి దగ్గరికి వచ్చే అమ్మాయిలు ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో ఉన్నారు, అసలు ఏంటి అన్నది కూడా మనం అసలు ఒకసారి కనుక్కుందాం. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు మీరు బేసిక్ గా అయితే ఎన్ఆర్ఐస్ కి అను ఐటీ పర్సన్స్ కి ఎక్కువ వరకు అయితే మ్యాచెస్ చూస్తారని ఒక టాక్ ఉంది. సో అంటే మీ దగ్గరికి వచ్చే అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ వారి రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటున్నాయి మ్యారేజెస్ కి? ఇప్పుడు ఎట్లా అంటే, నా పేరు కోటిరెడ్డి అండి. నేను 24 years నుంచి మ్యారేజెస్ చేస్తున్నాం. ఎక్కువ ఎన్ఆర్ఐలు అంటే మా దగ్గర ఎక్కువ ఎవరికైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ యూఎస్ ఉంటుందండి. యూఎస్లో చూస్తే ఏంటంటే జాబ్ మార్కెట్ అప్ అండ్ డౌన్ పడే కొద్దీ ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్లు కూడా మారిపోతుంటాయి. బై ఛాన్స్ అక్కడ వీసా అయిపోయి ఇండియాకి వస్తే ఏదో ఒకటి సెటిల్ అయి ఉండాలి కదా. అక్కడ జాబు లేకపోతే ఇప్పుడు H1 రావడం ఒకటే కదండి, తర్వాత జాబ్ కూడా కౌంట్ అవుతుంది. లాటరీలో వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టాంపింగ్ అవ్వాలి. ఇవి స్టాంపింగ్ అవుద్దో లేదా అనేది భయం. బై ఛాన్స్ ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోతే వాళ్ళకి ఒక సెక్యూర్డ్గా ఉండాలి అనేది దాంట్లో ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక రేంజ్లో వాళ్ళకి అంటే కంపారిటివ్లీ ఇండియన్ కరెన్సీతో చూస్తే అక్కడ ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూసేటప్పుడు అక్కడ చూసేటప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి అనేది ఒక ఒపీనియన్ అండి. అందుకోసం వాళ్ళు చూస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎంఎస్కి సేమ్ ఈక్వల్గా వెళ్తారు. వాళ్ళు ఓపీటీలోకి వచ్చేటప్పటికి లేకపోతే H1 పిక్ అయ్యేప్పుడు సేమ్ శాలరీ ఉంటుంది. బట్ అమ్మాయి విషయంలో వచ్చేటప్పుడు అబ్బాయిని చూస్ చేసేటప్పుడు తనకంటే 2 times 3 times ఉండాలి. లేకపోతే ఈ అమ్మాయికి ఓపీటీ ఉన్న I-140 అంటే H1 తర్వాత వచ్చేది సెటిల్ అయిపోయి ఉండాలి, వీసా ఇష్యూ రాకూడదు అని ఉంటుంది. కొంతమంది అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇండియాకి వచ్చి సెటిల్ అయినప్పుడు ఇక్కడ కనీసం ఒక ఇల్లు ఉండాలి, ఒక ఇది. ఇవన్నీ చూసేటప్పుడు కొంతమందికి డిలే అవుతుందండి. ఆ డిలే ఏమవుతుందంటే వెక్స్ అయిపోయినట్టు ఇంకా ఇప్పుడు ఏం పెళ్ళి ఇంకా చూద్దాంలే. ఇంకొకటి ఎర్లీ ఏజ్లో బెస్ట్ మ్యాచెస్ వస్తాయండి. నాకు నా అనుభవం ప్రకారం ఆ ఎర్లీ మ్యాచెస్ని రిజెక్ట్ చేసేటప్పుడు కంపారిజన్ చేసుకుంటారు. నాకు ఇదే మ్యాచ్ ఇట్లాంటి మ్యాచ్ అయితే 5 years బ్యాకే వచ్చేది కదా, ఇప్పుడు ఇంతకంటే బెటర్ చూడాలి, ఇప్పుడు నా శాలరీ పెరిగింది. సపోజ్ 5 years బ్యాక్ ఈ పాపకి ఒక 1 lakh వచ్చింది అనుకోండి, అప్పుడు 1 lakh అబోవ్ వాళ్ళని చూసుంటారు. ఇప్పుడు తనకే 1 lakh వచ్చేటప్పటికి 2 lakhs 3 lakhs మంత్లీ ప్యాకేజ్ ఉన్న వాళ్ళు చూస్తారు. అట్లా ఎంతమంది ఉంటారండి? ఉండరు కదా ఇప్పుడున్న జాబ్ మార్కెట్. ఈ ప్రాబ్లం వల్ల మళ్ళీ పేరెంట్స్ చూస్తే వాళ్ళ హారోస్కోప్ చూడాలి, మా ఊరోళ్ళు ఉండాలి, ఇది ఇదని. ఈ కొంత పేరెంట్స్ కూడా తప్పు ఉందండి. వాళ్ళు అన్నీ కూడా పిల్లల దాకా చేర్చరు. వీళ్ళు ఫిల్టర్ చేసి వాళ్ళ దాకా వెళ్ళేటప్పటికి ఆ 1-2 ఉంటాయి. ఆ 1-2 వాళ్ళు వద్దంటారు. అట్లా ఇయర్స్ ఇప్పుడు ఉన్న రోజుల్లో చూస్తే మంచి రోజులు తక్కువ వస్తున్నాయి, ముహూర్తాలు ఉండే.
ఈ లోపల ఈ ముహూర్తం టైం వచ్చేప్పటికి ఆ జాబ్ పోయి ఉంటుంది. అందుకోసం డిలే అవుతుందండి. సో అంటే ఇప్పుడు మనం జనరల్గా చూసుకున్నప్పటికీ కూడా అమ్మాయిలు ఏమంటారంటే ఎన్ఆర్ఐ అయినప్పటికీ కూడా వాళ్ళ సొంత ప్లేస్లో వాళ్ళకి ఇంత అసెట్స్ ఉండాలంటే కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి, ఇల్లు అయినా ల్యాండ్ అయినా అని చెప్పి. సో అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో ఎవరైనా ఇలాంటి రిక్వైర్మెంట్స్తో వచ్చారా? జనరల్గా డబ్బులు ఊర్లో ఉండాలి అనే దాంట్లో, అంటే పొలాలు ఈ అసెట్స్ ఉండాలి అనే దాంట్లో బేసిక్గా వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. బై ఛాన్స్ అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడికి వస్తే కూడా ఒక స్టేబుల్ ఉంటుందిలే అనేది. అదే బాగా అబ్బాయికి జాబ్ ఉన్నప్పుడు ఒక జాబ్ పోతే ఒక జాబ్ వస్తుందండి. జాబులు లేకుండా ఏం లేవండి యూఎస్లో. ఎక్కువ అయిపోయి ఇప్పుడు 10 మందికి రిక్వైర్మెంట్ ఉండే జాబ్ దగ్గర వీళ్ళు 100 మెంబర్స్ ఎంఎస్ వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు ఈ బేసిక్గా ఒక 100K అనుకోండి. ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే తక్కువకైనా వాళ్ళు జాబ్ చేస్తున్నారు. అట్లా జాబ్లు ఇది అయిపోయిందండి. ఉన్న దీనికంటే వీళ్ళు ఎక్కువ మంది వెళ్ళిపోయి ఉన్నందువల్ల ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ అయిన అబ్బాయి ఇక్కడ ఇండియాలో అసెట్స్ ఏం లేక, అంటే మనకి జనరల్గా కొంతమంది ఏంటిది అని అంటే అబ్రాడ్లో సెట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని అమ్మేసు లేకపోతే ఏంటో ఒక స్టేజ్లో ఉంటాడు కదా అని పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు. సో అలా ఎన్ఆర్ఐ అబ్బాయి వెళ్ళిన అబ్బాయి ఇక్కడ ప్రాపర్టీస్ ఏం లేకుండా మ్యారేజ్ సంబంధాలు అనేవి రిజెక్ట్ అయిన ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? బేసిక్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న అబ్బాయిలు కూడా ఎక్కువ మంది రిక్వైర్మెంట్ అక్కడ ఉన్న అమ్మాయిని చూస్తున్నారు. అంటే వీళ్ళని మళ్ళీ ఎంఎస్కి తీసుకెళ్ళడం, చదివించడం, ఇది అంతా చాలా వీసా, డిపెండెంట్ వీసా రావాలి, మళ్ళీ H4 వీసా రావాలి. అక్కడ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అక్కడ ఉండే ప్లస్లు మైనస్లు కల్చర్ ఇవన్నీ తెలుస్తాయి. అంటే రెడీమేడ్గా ఉంటుంది. ఆ రెడీమేడ్గా ఉన్నప్పుడు ఇమీడియట్గా ఆ అబ్బాయి చేసే కంపెనీలోనే జాయిన్ చేసుకోవచ్చునో, లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద వీళ్ళకి గ్రిప్ ఉంటుందండి. ఏ స్టైల్లో ఏ ఊర్లో ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేదండి వాళ్ళకి అట్లా ఈజీ అవుతుందండి. అక్కడ ఇప్పుడు 10%ఏనండి ఇండియాకు వచ్చి చేసుకొని వెళ్ళేవాళ్ళు. అంటే జనరల్గా ఇప్పుడు ఎన్ఆర్ఐ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే మ్యారేజెస్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటారా? ఇప్పుడు ఎక్కువ ఏంటంటే వీసా ప్రాబ్లం ఉంది, జాబ్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఒక వారం కంటే ఒక 2 వీక్స్ కంటే ఎక్కువ లీవ్ ఇవ్వరు. వచ్చి చూసుకొని వెళ్ళి దీనికంటే కూడా చాలామంది పేరెంట్సే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతున్నాయండి ఇప్పుడు ఉన్న దీంట్లో. ప్లస్ వాళ్ళకి ఒకరికి లీవ్ దొరికితే రెండో వాళ్ళకి లీవ్ కూడా రావాలి. ఇప్పుడు ఎక్కువ మంది బంధువులు కూడా అక్కడ ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో ఎక్కువ పెళ్ళిళ్ళు అక్కడే జరుగుతున్నాయండి. అక్కడ మనకంటే ఎక్కువ ట్రెడిషనల్గా చేస్తున్నారండి. సో అంటే ఇప్పుడు ఇటు ఎన్ఆర్ఐస్ కాకుండా కానీ మన విత్ ఇన్ ఇండియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చాలా లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో దానికి రీజన్ ఏమంటారు? ముందు ఏంటంటే వాళ్ళు స్టేబుల్ జాబ్ రావాలని, సెటిల్ అవ్వాలని. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సీనియర్లు ఎవరో ఉంటారు, వాళ్ళకి ఎవరికో ఒక బ్రేకప్ అయి ఉంటుంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఉంటుంది. ఒకటేదో బ్రేకప్ అయిందని అందరూ ఏం బ్రేకప్ కావండి. ఇప్పుడు నా దృష్టిలో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం పేరెంట్స్ అయినా పిల్లలైనా ఎవరికైతే ఎర్లీగా మ్యారేజ్ జరుగుతుందో దే ఆర్ ది విన్నర్స్, అంటే వాళ్ళ అదృష్టవంతులని అనుకుంటాం. ఎందుకంటే చూసే కొద్దీ లేట్ అయ్యే కొద్దీ బయటికి చెప్పరు, కానీ లేట్గా అయ్యే మ్యారేజెస్ అని కాంప్రమైజ్డ్ మ్యారేజెస్. ఇంకా తప్పదు, ఇంక ఇది కూడా కాకపోతే అది కూడా కాకపోతే ఏమవుతుందంటే అసలు పెళ్ళే వద్దంటారు. అది ఎవరికి నష్టం అవుతుంది? వాళ్ళకే నష్టం అవుతుంది. అందుకని ఎర్లీగా వచ్చే మ్యారేజెస్ని ఉన్న వాటిలో కొంచెం బెటర్గా వీళ్ళకంటే కొంచెం అంటే వీళ్ళకి ఒక 50,000 వస్తుంటే పర్ మంత్ 2 lakhs కావాలి, లేకపోతే 5 lakhs కావాలి, అట్లా అనుకోకూడదు. నువ్వు వాళ్ళు స్టేబుల్గా మళ్ళీ తెచ్చుకోగలరులే, ఆ ఏజ్కి ఎంత వస్తుందో అంతే వస్తుందండి శాలరీ. తక్కువ ఏజ్లో అంటే అమ్మాయిలు వచ్చేటప్పటికి తక్కువ ఏజ్ గ్యాప్ అబ్బాయిలు కావాలనుకుంటారు, అబ్బాయిలు వచ్చేటప్పటికి ఎక్కువ గ్యాప్ అమ్మాయిలు కావాలనుకుంటుంది. ఇవి ఎప్పుడు మ్యాచ్ కావండి. తక్కువ గ్యాప్ ఉన్న అబ్బాయికి ఈమెకంటే కొంచెమే ఎక్కువ వస్తుంది, కంటే ఎక్కువ రాదు కదా. ఎంతమందికి అందరూ టాప్ పొజిషన్స్లో ఉంటారు, ఓన్లీ 10% ఉంటారు. ఇవన్నీ చూసుకొని అల్టిమేట్గా తొందరగా పెళ్లి చేసుకోండి అయితే అని చెప్పగలను నేనైతే. అంటే సో మీ దగ్గరకు వచ్చే ఐటీ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఐటీ ఉమెన్స్ ఏంటంటే అందరూ కాలేజెస్ చూస్తారు, వాళ్ళు లుక్స్ చూస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇండియా వచ్చేటప్పటికి హైదరాబాద్లో అమ్మాయికి జాబ్ వస్తే బెంగళూరులో అబ్బాయి జాబ్ చేస్తున్నా అనుకోండి, తను ఏమంటుందంటే హైదరాబాద్కి మూవ్ కావాలంటుంది. ఆ అబ్బాయి మూవ్ వెళ్ళాడు, ఆ అబ్బాయి ఎక్కడికి వస్తే జాబ్ ఉండదు. సరే ఈమె అక్కడికి వెళ్తే తనకి అక్కడ జాబ్ ఉండదండి. అట్లా కూడా అందరికీ హైదరాబాద్లోనే ఉండవాలనేది ఉండదు కదండి. ప్లస్ జాబ్లు షిఫ్ట్ అవుతుంటాయి. ఇంకోటి కొన్ని కంపెనీస్లో స్టార్టప్స్లో ఉంటారు,
ఆ స్టార్టప్స్ వాళ్ళు వచ్చి రాసేదేమో చాలా ఎక్కువ ప్యాకేజ్ రాస్తారు. అది మ్యాచ్ కావాలంటే వీళ్ళకి వాళ్ళకి మ్యాచ్ కావాలన్నమాట. అట్లా. సో అంటే ఇప్పుడు ఈ ఏదైతే అసెట్స్ గురించి వస్తుంది కదా టాపిక్, సో వాళ్ళు ఉండడానికి సిటీలో ఉండడానికి ఇష్టపడుతున్నారు, కాకపోతే అసెట్స్ మాత్రం మాకు వాళ్ళ నేటివ్ ప్లేస్లోనే కావాలి అని అంటున్నారు. మరి ఇది ఎక్కడి క్యాలిక్యులేషన్ అంటారు? అది ఏమవుతుందంటే ఊర్లో వాళ్ళకి ఆస్తులంతా అమ్ముకొని వెళ్ళిపోయారు అనేది, అంటే అది యాక్చువల్గా అమ్మాయిల రిక్వైర్మెంట్ కాదు, పేరెంట్స్ది. వాళ్ళు ఏ ఊరు వాళ్ళు, వాళ్ళకి ఆడ ఎంత ఉంది, ఏం చేస్తున్నారు అనేది. నా దృష్టిలో అయితే దానికంటే కూడా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ సొంత ఇల్లు ఉందా, అక్కడికి ఆడ స్టేబుల్ కావాలి, కానీ ఆడుండే వీళ్ళకి అంత ఉపయోగపడవని. వాళ్ళు డే టు డేలో వాళ్ళకి మనకున్న ఆస్తులైనా ఎంత ఉపయోగపడతాయి అనేది దాంట్లో చూసుకుంటే ఎక్కువ వీళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకోటి అందరూ సిటీస్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇంకొకటి ఈ మధ్య అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిందండి. జాబ్ ఏమో ఇక్కడ ఉంటుంది, ఆ అబ్బాయి విలేజ్లోనో చిన్న టౌన్లో ఉంటాడు. ఆ అబ్బాయి ఈ అమ్మాయి అక్కడికి పోయి ఉండేదానికి ఇష్టపడదు. ఆ అబ్బాయి అంటే ఎట్లా వర్క్ ఫ్రమ్ హోమ్లే మన ఊర్లో ఉందాంలే అనుకుంటారు. వీళ్ళు అట్లా వెళ్ళడానికి ఇష్టపడరు, అందరూ సిటీలో ఉండే జాబ్ చేయాలనేది ఉంటుందండి. ప్లస్ ఇంకోటి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్లో మాకు అర్థం కావడం లేదండి. అంటే ఇంట్లో ఉంటున్నాడు, అది ట్రైనింగ్ తీసుకుంటున్నాడా, జాబ్ చేస్తున్నాడా. ఇప్పుడు ఇక్కడ ఒక కంపెనీలో పనిచేస్తున్నాడంటే వీళ్ళు పోయి ఎంక్వైరీ చేసుకుంటారు. వాళ్ళు ఏదో ఐడీలు చూపిస్తే అది నిజమా కాదని మళ్ళీ మమ్మల్ని వచ్చి అడుగుతుంటారు. మేము మళ్ళీ ఇంకెవరికైనా రిఫర్ చేసి చేయాల్సి వస్తుంది. ఇట్లా ఎక్కువ డీటెయిల్స్ చూస్తారని ఎక్కువ మంది వస్తుంటారండి మా దగ్గర. సో అంటే ఇప్పుడు ఈ అసెట్స్ ఇష్యూ కానీ లేకపోతే ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ఇష్యూ ఇది ఏదైతే ఉందో దీని వల్లనే ఎక్కువ శాతం వరకు మ్యాచెస్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయని అంటారా? అవునండి. ఇప్పుడు జాబు కంటే కూడా కొంతమంది అసెట్స్ చూస్తారు, కొంతమంది టాలెంటెడ్, అంటే వాళ్ళకున్న బేసిక్ ఐడియాని బట్టి. ఇప్పుడు ఎంత డబ్బులున్నా ఈ ఊరిక కరిగిపోతాయి అనే దాంట్లో కొంతమంది వాళ్ళ టాలెంటెడ్, వాళ్ళకి ఎంత ఎఫిషియెంట్గా ఉంటారు, వాళ్ళకి ఈ జాబ్ పోయినా ఇంకో జాబ్ రాగలదా అనేది కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఓన్లీ ఆస్తులు ఉంటుంది. బేసిక్గా ఇది కూడా చూస్తున్నారండి, వాళ్ళు వచ్చే ఆదాయమే చెప్తారు, కానీ మంత్లీ 2 lakhs రెంట్ వస్తుంది అంటే కానీ దానికి ఎంత ఇన్స్టాల్మెంట్ అనేది వీళ్ళు చూసుకోరు. అక్కడ కూడా చాలామందికి ఇబ్బంది జరుగుతుంది. సో అంటే ఇప్పుడు మీరు మీ దగ్గరికి ఎవరైతే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రాబోతున్నారో అంటే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను ఎవరికైనా చెప్పేది, నా అడ్వైజ్ అయితే ఎర్లీగా పెళ్లి చేసుకోండి, ఎర్లీగా సెటిల్ అవ్వండి, ఎర్లీగా బాగా అంటే ఎంజాయ్ చేస్తాడు, ఏమంటారు కెరీర్కి లేకపోతే స్టడీస్ మీద ఫోకస్ చేస్తే ఎర్లీగా సెటిల్ అవుతారు. దేన్నైనా ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఇంజనీరింగ్ చదవడానికి 10th నుంచే స్టార్ట్ చేసి ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఇక్కడ ఉండాలని ఒక 5-6 years మినిమం ప్లానింగ్ ఉంటుంది. వీళ్ళు వేస్ట్ చేసుకొని ఒక ఏజ్ కొంచెం ఎక్కువ ఏజ్ ఎంత వచ్చినాక వితిన్ 1 monthలోనే అయిపోవాలండి, మేము తొందరగా చేయాలంటే అది కరెక్ట్ కాదండి. పెళ్ళికి కూడా ముందు నుంచే ప్లాన్ చేసుకొని వాళ్ళు ఒక ఈ ఏజ్కి అయితే ఇట్లా అవుతుంది పెళ్ళి అవుతుంది, ఈ ఏజ్కి అయితే పిల్లలు పుడతారు, ఇట్లా అనేది మెడికల్గా ఏం చెప్తారు. మనకంటే 1 year 2 years సీనియర్ని అడగకూడదండి వాళ్ళ ఎక్స్పీరియన్స్లో. పెళ్ళి డిలే అయినందువల్ల ఏమవుతుంది, మినిమం 5-6 years పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు పడే బాధలు ఇవన్నీ. అందుకని ఎర్లీగానే పెళ్లి చేసుకోండి అనే చెప్తామండి. ప్లస్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ విష్ కూడా అదే ఉంటుంది, వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి మనవాళ్ళకో మనవరాళ్ళకో పెళ్లి చూద్దామని ఉంటుంది. బట్ వీళ్ళు ఏమవుతుంది, వద్దు 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 అంటే డిలే అవుతుంది. డిలే అయిన వాళ్ళందరికీ ఇప్పుడు మా దగ్గర చూస్తుంటామండి, ఎంతమంది వాళ్ళని రిజెక్ట్ చేస్తే ముందు వీళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి రిజెక్ట్ చేయించుకునే స్టేజ్ అయినాకనే పెళ్ళి అవుతున్నాయి. ఇంకా తప్పదురా బాబు అని చేసుకుంటున్నారు చాలామంది. అది బయటికి చెప్పరు కానీ అంటే మేము ఇంటర్నల్గా మాకు అర్థమవుతుంది. అదే తర్వాత చూసినాక అయ్యో అడ్జస్ట్ కాదు, ఇట్లా అనుకోలేదు, ఇట్లా అయింది అనేది. దానికంటే ముందు నుంచే చదువుకునేటప్పటి నుంచి దానికి ఎర్లీగా చేసుకుంటే హ్యాపీగా ఉంటారనేది మా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదా కోటి గారు చెప్పింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా
చేసుకోవాల్సిన వయసులోనే చేసుకోవాలి. అంటే మనం ముందుగానే చేసుకుంటే మనకి ఏంటంటే తర్వాత మనం రిజెక్షన్స్ అనేవి ఫేస్ చేయకుండా ఉంటుంది. సో మన లైఫ్ కూడా సాఫీగా సాగిపోతుంది. అదే విధంగా ఇటు ఎన్ఆర్ఐలు అయినా కానీ ఐటీ వాళ్ళైనా కానీ వాళ్ళు కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది, వాళ్ళు సెటిల్ అవ్వడానికే చూస్తారు. కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళ టాలెంట్ని వాళ్ళు జాబ్ చేయగలుగుతారా లేదా అన్నదాన్ని చూడాలి తప్ప అసెట్స్ అనేవి ప్రాపర్టీస్ ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, డబ్బు అయినా ప్రాపర్టీ అయినా, కానీ మనకి మనుషుల తత్వము అను వాళ్ళ టాలెంట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామన్ సంజుతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.